ఒక స్టార్ హీరో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఏదైనా యూట్యూబ్ లో రిలీజ్ అయిందంటే చాలు వెంటనే అది ఎన్ని వ్యూస్ సాధించిందనే దానిపై కొత్త రికార్డులు చెప్పుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే దీంతో పాటు ఆన్లైన్ వేదికగా మరో ట్రెండ్ రాబోతోంది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన వీడియోల వ్యూస్ ను గ్లోబల్ గా లెక్కపట్టడం ఇప్పుడు ట్రెండ్ అయితే ప్రస్తుతం ప్రాంతాల వారీగాను కౌంట్ చేయడం సరికొత్త ట్రెండ్ గా మారుతోంది. తాజాగా మహేష్ బాబు స్పైడర్ సినిమాకి ఈ న్యూ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారట మేకర్స్. యూట్యూబ్ లో 5 రోజుల్లోనే 1 కోటి వ్యూస్ సాధించిన స్పైడర్ టీజర్ ఇప్పుడు దేశాల వారీగాను కొత్త రికార్డులు సృష్టిస్తోందట. ఒక దేశంలో ఎక్కువ మంది ఏ వీడియోను చూస్తే అది యూట్యూబ్ లో ఆ దేశంలో ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేస్తుంది. అలా ఇప్పుడు మహేష్ స్పైడర్ టీజర్ మన దేశంతో పాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక, మాల్దీవ్స్, బర్మా వంటి దేశాల్లోనూ టాప్ 5 ట్రేడింగ్స్ లో కొనసాగుతోందట. ఇప్పుడు ఇదే విషయాన్ని స్పైడర్ మేకర్స్ హైలైట్ చేయబోతున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాల్లో తమిళులు అధికంగా ఉన్నారు. ఇక స్పైడర్ చిత్రానికి దర్శకుడు క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ కావడంతో ఈ దేశాల్లో మహేష్ మూవీ టీజర్ కు సూపర్ క్రేజ్ వచ్చిందట. దాని ఫలితంగానే ఈ దేశాల్లో స్పైడర్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోందట. మొత్తం మీద తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతోన్న మహేష్ మూవీకి మురుగదాస్ రూపంలో తమిళ ఆడియన్స్ నుంచి పాజిటివ్ బస్ నెలకొందన్నమాట. మరి మహేష్ కు కోలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ దక్కుతుందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.